అయోధ్య రామాలయంలో భక్తుల కానుకల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించే సిబ్బందే చేతివాటం ప్రదర్శించారని సిట్ విచారణలో తేలింది. సీసీటీవీ కెమెరాలను ఏమార్చి లక్షలాది రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలను కాజేశారు. ఆలయ అధికారుల అప్రమత్తత, రహస్య కెమెరాలతో అయోధ్య రామాలయంలో దొంగల బాగోతం బయటపడింది. అయోధ్య రామమందిర విరాళాల లెక్కింపులో చోటు చేసుకున్న భారీ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కోట్లాది రూపాయల స్వామివారి సొమ్మును సిబ్బంది కాజేసిన అంశానికి సంబంధించి సిట్ మధ్యంతర నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నోట్లు లెక్కించే సిబ్బంది సీసీటీవీలను కవర్ చేయడం, చోరీ చేసిన డబ్బును టాయిలెట్లలో దాచడం వంటి దొంగ పనులు దర్యాప్తులో వెలుగు చూశాయి. సిబ్బంది చేతివాటానికి నైతిక బాధ్యత వహించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించుకునే విరాళాలను బ్యాంకులో జమ చేసే సమయంలో నోట్ల కట్టల్లో నోట్లు తక్కువ రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. హుండీల్లో రోజుకు సగటున 6 నుంచి 7 లక్షల రూపాయల కానుకలు వస్తుండగా 500 రూపాయల నోట్ల కట్టల్లో పదే నగదు తక్కువ వస్తుండడాన్ని గుర్తించారు. అప్రమత్తమైన ఆలయ అధికారులు సిబ్బందికి తెలియకుండా లెక్కింపు గదిలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో సిబ్బంది చేతివాటమంతా రికార్డైంది. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా సీసీటీవీ కెమెరాలకు అడ్డుగా నిలబడగా, మరో ఉద్యోగి నోట్ల కట్టల నుంచి డబ్బులు తీసి దుస్తుల్లో దాచుకోవడం రహస్య కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్యకాలంలోనే 70 సార్లు చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా వెల్లడైనట్లు సిట్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఆలయంలోని హుండీలను తెరిచి లెక్కించే సమయంలో సిబ్బంది చేతివాటాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. భక్తుల విరాళాలను కాజేసేందుకు నిందితులు మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. నోట్లను కట్టలు కట్టేటప్పుడే ప్రతి కట్టలో కొన్ని అదనపు నోట్లను పెట్టేవారు. ఆలయం నుంచి బ్యాంకుకు తీసుకెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో నోట్ల కట్టల నుంచి అదనపు నోట్లను తీసుకునేవారు. బ్యాంకుకు వెళ్లాక అధికారులు కేవలం నోట్ల కట్టల సంఖ్యను మాత్రమే లెక్కించడంతో ఇన్నాళ్లు మోసం బయటపడలేదు. డిపాజిట్ ఓచర్లు రాసే అనుకల్ప్ మిశ్రా తన బావమరిది లవకుశ్ మిశ్రాతో కలిసి ఘరానా చోరీకి తెరలేపాడు. లవకుశ్ మిశ్రా ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విరాళాల లెక్కింపు విభాగంలో ఉద్యోగుల నియామకం పైరవీలతోనే జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ దగ్గర డ్రైవర్గా పనిచేసిన రామ్శంకర్ యాదవ్ తన బంధువులను పనిలో పెట్టించాడు. లెక్కింపు గది నుంచి బయటకు వెళ్లే సమయంలో సిబ్బందిని కనీసం తనిఖీ చేయకపోవడమే ఈ చోరీకి ప్రధాన కారణమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అవినాష్ పాండే అనే మరో నిందితుడు ఏకంగా చోరీ చేసిన డబ్బును తన బ్యాంకు అకౌంట్లలో జమ చేసినట్లు నగదు మాత్రమే కాకుండా భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారు కమ్మలు, ముక్కు పుడకలు, గాజులు, పట్టీలతో పాటు వెండి ఆభరణాలను సైతం నిందితులు రికార్డుల్లో నమోదు చేయకుండా స్వాహా చేశారు. దుస్తుల్లో దాచుకున్న నగదును నేరుగా బయటకు తీసుకెళ్తే దొరికిపోతామన్న భయంతో దొంగలు మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ డబ్బును ముందు ఆలయ సముదాయంలోని మరుగుదొడ్లలో దాచిపెట్టేవారు. ఆ తర్వాత సమయం చూసుకుని ఆలయం వెలుపలికి తరలించి ఆ డబ్బును పంచుకునేవారు. 2024లో రామమందిరం ప్రారంభమైనప్పటి నుంచే ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆలయ హుండీల నుంచి సుమారు 7 కోట్ల నుంచి 7.5 కోట్ల రూపాయల వరకు తస్కరించినట్లు అంచనా. ఇంతవరకు 70 లక్షలు మాత్రమే రికవరీ చేశారు.